తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. సమాజ సేవలో భాగంగా మహాప్రస్థానం కమిటీ సభ్యులు సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని బీసీ కాలనీ మహాప్రస్థానం ప్రాంగణంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. మహాప్రస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని ముందుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సామాజిక భవనం ప్రధాన ద్వారాన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహాప్రస్థాన సేవా సమితి కమిటీ తరపున జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ కమిటీ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహాప్రస్థానం ఆవరణలో మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో భౌతిక కాయాలను భద్రపరిచే ఫ్రీజర్ జనరేటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభోత్సవం చేశారు. తన భార్య విశ్రాంత ఉపాధ్యాయురాలు మొవ్వా విజయలక్ష్మి జ్ఞాపకార్థం 5.5 లక్షల రూపాయలతో దీనిని ఏర్పాటు చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు మొవ్వా సత్యనారాయణను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమయాన్ని వెచ్చించడంతో పాటు సొంతంగా నిధులు సమకూర్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న మహాప్రస్థానం కమిటీ సభ్యులు దాతల సేవాభావాన్ని ప్రశంసించారు. మహాప్రస్థానం ప్రాంగణంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మనోహర్ తెలిపారు. తెనాలి మున్సిపాలిటీతో పాటు ఎంపీ నిధుల నుంచి కూడా సహకారం అందిందన్నారు. ఇంకా మిగిలి ఉన్న చిన్న పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెనాలి మున్సిపాలిటీ తరపున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబాలు అంతిమ సంస్కార కార్యక్రమాలను నిర్వహించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని మంత్రి పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు మహాప్రస్థానం ప్రాంగణంలో వసతి కల్పించడం ద్వారా వీరు గొప్ప సేవ చేస్తున్నారని అన్నారు. అలాగే బాపయ్య చౌదరి సుమారు 15 లక్షలతో మహాప్రస్థానానికి కొత్త వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీరమణి, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, డిఎస్పీ జనార్దనరావు, మహాప్రస్థానం కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పౌరులందరికీ కూడా, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మహాప్రస్థానం కమిటీ ఎప్పటి నుంచో పాపం వాళ్ళు పెద్ద మనసుతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు అంటే ఈ రోజుల్లో ఆ విధంగా సమయం వెచ్చించాలి, నిధులు కూడా అందరూ కలిసిమెలిసి చేయడం అనేది గొప్ప విషయం. సో హనుమంతరావు గారికి, డాకా సామిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి తెనాల్లో మహాప్రస్థానంలో ఈ విధంగా 1 కోటి రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెనాలి మున్సిపాలిటీ నుంచి, అదేవిధంగా ఎంపీ గారి నిధుల నుంచి కొంతవరకు సహకారం అందించారు. ఈ ప్రాంగణాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకునే విధంగా మౌలిక సదుపాయాలు కొంచెం పెంచే విధంగా తప్పకుండా మేము తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి అందించాల్సిన సహకారం అందిస్తాం. చిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అవి తప్పకుండా త్వరలోనే పూర్తి చేసుకుని ప్రజలకి ఒక మంచి సౌకర్యమే కాకుండా, పాపం మనకి ఇది ఒక బాధాకరమైన సంస్కృతి. చనిపోయినప్పుడు ఇళ్ళలోకి రానికుండా ప్రత్యేకంగా అద్దెలలో ఉన్న వాళ్ళకి ఆ కుటుంబాలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నాం మేము ఈ కార్యక్రమం 2-3 ప్రాంతాల్లో తెనాల్లో. సో మహాప్రస్థానం కమిటీకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక 5-6 కుటుంబాలు ప్రశాంతంగా పాపం వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 15-20 రోజులు ఉండి కార్యక్రమాలన్నీ అంతిమ సంస్కారాలు పూర్తి చేసుకునే విధంగా వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా తప్పకుండా మన ప్రజలకి ఒక సౌకర్యం కలిగిందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా వారికి, పెద్దలందరికీ ఎంతో మంచి ఆలోచనతోటి వారు సహకరించినందుకు ఈ కార్యక్రమానికి హాజరైన మన ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్తున్నాం. మన బాపయ్య చౌదరి గారు ఒక 15 లక్షల రూపాయలతోటి ఒక కొత్త వెహికల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు చివరి ప్రస్థానం కట్టి.
సో మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మా మిసెస్ 2017 జూలై 20వ తారీఖు చనిపోయారు. 2017 జూలైలో చనిపోయిన తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతికి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆమె గ్రాట్యుటీగా 15 లక్షలు వచ్చినాయి. ఆ 15 లక్షల రూపాయలతో కంప్లీట్గా మున్సిపాలిటీ ఎయిడ్ ఏమి లేకుండా 2 గదులు నిర్మాణం చేశాం. 2019లో ఇక్కడ ఈ మా మిస్సెస్ని తీసుకొచ్చినప్పుడు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారు, డెడ్ బాడీ అమ్మటి వచ్చిన వాళ్ళని ఇక్కడ బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. 2020లో కరోనా కారణంగా ఏం చేయలేకపోయాం. 2021లో ఈ మహాప్రస్థానంలో అస్థికలు భద్రపరుచుకోవడానికి హిందూ ధర్మం ప్రకారం అవకాశాలు తక్కువగా ఉన్నందువలన ఆ రోజు 100 లాకర్లతో బీరో ఓపెన్ చేసి ఒక రూమ్ ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 2022 నుంచి నోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి పేరున అవార్డు ఓపెన్ చేసి అప్పటి నుంచి మొదటిసారి 2022లో సరిత గారిని మా డిఎస్పీ సరిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత గీతాంజలి శర్మ ఐఏఎస్ గారు, తర్వాత గురిజాల రాధారాణి గారు తెలంగాణ హైకోర్టు జడ్జి, వెంకట జ్యోతిర్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వరుసగా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా తెనాలి మండలంలో 10th క్లాస్లో 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా అలా కాకుండా కొల్లూరులో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జిల్లా పరిషత్ హై స్కూల్లో 596 మార్కులు వచ్చినటువంటి కొల్లూరు విద్యార్థిని కూడా అదే రోజు జూలై 20న మన రామకృష్ణ కళాక్షేత్రం జరిగిన కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఈ అమెరికాలో ఉంటారు పిల్లలు, ఇక వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడ ఉంటే చనిపోయినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ మార్చురీ రూము, జనరేటర్ కూడా మొత్తం కలిపి 5.5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనోహర్ గారు, మిగతా మా స్నేహితులందరూ, మహాప్రస్థాన సేవా సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకెంతో సహకారం అందించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తానని చెప్తున్నాను. మరి ఈరోజు తెనాలి బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి అపకర్మశాల 4 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. కానీ అది వాడుకలో లేకుండా పోయింది. ఎందుకంటే దానికి సరైన మెయిన్ గేట్ లేకపోవటం వల్ల మరి ఆ ఇబ్బందిని మేము మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి ఆ పని పూర్తి చేయమన్నారు. మనోహర్ గారు లేకపోతే ఆ గేట్ ఓపెన్ అయ్యేదే కాదు. ఈరోజు ఆ బిల్డింగు పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే అది మనోహర్ గారి సలవే. అలాగే మరి ఈరోజు మార్చురీ రూముకి డోనర్గా ఇచ్చినటువంటి మొవా సత్యనారాయణ గారికి మా కమిటీ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అంతకుముందు కూడా ఇక్కడ హాలుకి ఇచ్చారండి. అలాగే మన పాండురంగపేటలో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబర్కి బాబాయ్ చౌదరి గారు 18 లక్షలు ఇచ్చారు. మరి ఈరోజు అనౌన్స్ చేశారు, మినిస్టర్ గారి నోటితో చెప్పించారు 15 లక్షల రూపాయలు కొత్త వెహికల్ ఇస్తా అని అనౌన్స్ చేశారండి. అలాగే చాలామంది దాతలు మా మహాప్రస్థానాలకి చాలా అమౌంట్లు ఇస్తూ ఉంటారండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మినిస్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కూడా మా మహాప్రస్థానాల మీద దృష్టి ఉంచి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి మనోహర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మిగతా అధికారులకి, డిఎస్పీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, మన కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888